అందరికీ నమస్కారం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో గాని సమాజంలో గాని ఈ మధ్య విడిపోదాం, విడాకులు ఇచ్చేసుకుందాం అనే మాట చాలా తేలిగ్గా వినిపిస్తుంది. దీనికి కారణం ఎవరు అని ఆలోచిస్తే డొమెస్టిక్ వైలెన్స్ అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? భార్య మీద చేయి చేసుకునే హక్కు నాకుంది అని తరతరాలుగా మగవాడిలో జీర్ణించుకుపోయిన ఫీలింగా, లేక మన పెంపకంలోనే ఉన్న లోపమా? ఈరోజు ఎపిసోడ్ చూడండి, మీరు ఆలోచించండి. బుచ్చయ్య మంచి మనిషే, కానీ కాస్త కోపం ఎక్కువ. అతను నమ్మిందే లోకం, అనుకున్నదే వేదమనుకునే మనస్తత్వం. పద్మ బుచ్చయ్య భార్య. పద్మ భర్త మాట కంటే అమ్మ మాట, అక్క మాటలను చక్కగా వింటుంది. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను కూడా సెల్ఫోన్లో అమ్మ, అక్కకు వినిపించి వారి సలహాలు తీసుకోవటం ఆమెకు అలవాటు. వీరు పద్మ తల్లిదండ్రులు. వీరిద్దరూ కూతురి కుటుంబం బాగుండాలనే కోరుకుంటారు, కానీ దానికి ఏం చేయాలో అది మాత్రం చెయ్యరు. అమ్మ, అక్క సెల్ఫోన్ సలహాలు బుచ్చయ్య, పద్మల కాపురాన్ని మూడు ముక్కలు చేశాయి. భార్యాబిడ్డను వదిలేసిన బుచ్చయ్య తరచూ ఇళ్లను మారుస్తూ వారికి అడ్రస్ తెలియకుండా వారి బాధ్యత నాది కాదంటూ 2 సంవత్సరాలుగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. బుచ్చయ్య, పద్మల కుటుంబాన్ని నిలబెట్టడానికి బతుకు జట్కా బండి ఏ పరిష్కార మార్గం చూపిందో మీరే చూడండి. నీ పేరేంటమ్మా? పద్మ. పద్మ. మీ తల్లిదండ్రుల ఏ ఊరమ్మా నీది? మా అత్త వాళ్ళది స్టేషన్ గన్పూర్ దగ్గర చాగళ్ళు. ఇప్పుడు అమ్మ వాళ్ళతో ఉంటున్నా. వీళ్ళు హైదరాబాద్ లో రామ్నగర్ లో ఉంటారు. ఇప్పుడు నువ్వు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను. అంటే నీ భర్తతో ఉండట్లేదు? ఉండట్లేదు. ఎందువల్ల? చిన్న పాప 4 months ఉన్నప్పుడు గొడవ అయ్యి అప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నా. ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలుగా నువ్వు నీ భర్త నుంచి విడిగా ఉన్నావు? విడిగా ఉన్నాను. ఎందువల్ల? అప్పుడు గొడవ అయింది. కొట్టడం వల్ల నేను కిరోసిన్ పోసుకున్నా, చనిపోతా అని బాధలు భరించుకోలేక. అయితే పోలీస్ స్టేషన్ లో వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి అమ్మాయి, పాప పుట్టాక 6 నెలలకు వచ్చి తీసుకెళ్ళాలి అని పేపర్స్లలో రాసింది. మా భర్త పోలీస్ స్టేషన్ లో పెద్దవాళ్ళందరి ముందు ఒప్పుకున్నాడు. అప్పుడు నేను సైన్ పెట్టేస్తే మొత్తం అతను లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మాయి కడుపుతో ఉంది, కడుపు తీయించుకోమని కొట్టేవాడు, ఊకే గొడవలు పెట్టేవాడు. అంటే మా పరిస్థితి మధ్య తరగతి కాబట్టి తీయించుకోమన్నాడు. అలాగే ఇంకేం లేదు. కానీ అలా గొడవలు పెట్టడం వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండి ఊకే కొట్టేవాడు. అయితే మొత్తం నేను సైన్ పెడితే అతను పోలీస్ స్టేషన్లో ఉంటాడని చెప్పారు. కానీ ఎందుకు, మా భర్త కలిసి ఉండాలనేసి అప్పుడు ఒప్పుకున్నాను. కానీ వాళ్ళు 6 నెలలకు వచ్చి తీసుకెళ్ళాలంటే ఇంతవరకు రాలేదు. పాపను కూడా చూడలేదు ఇంతవరకు. 3 సంవత్సరాలు అవుతుంది అతను. మరి ఇప్పుడు తెలియదు. అతను 3 సంవత్సరాలుగా అసలు అతను రాలేదా? ఒక్కసారి వచ్చాడు, నాకు డెలివరీ అవ్వకముందు. ఈ పాపను చూస్తాను అని వచ్చేసి పాపను తీసుకొని వెళ్ళిపోయాడు. బస్సులో ఎక్కి ఫోన్ చేశాడు, నేను పాపను మా ఊరికి తీసుకెళ్ళిపోయాను, నా పాపను నేనంటే. మళ్ళీ మేము ఫోన్ చేసి సార్ వాళ్ళకి చెప్తే అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసాడు. కానీ మామూలుగా ఎప్పుడూ రాలేదు, మంచిగా మాట్లాడతా. ఎంత కాలం అయిందమ్మా? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పెళ్లిలోనే మీకు ఇన్ని కొట్లాట్లు, దెబ్బలాట్లు ఎందువల్ల వచ్చినాయి? మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం? అసలు అతనికి నేనంటే ఇష్టం లేదు మేడం. వేరే అక్రమ సంబంధాలు. అతను తాగుతాడు, పేకాట ఆడతాడు, కార్ డ్రైవింగ్ చేస్తాడు కదా. అక్కడ సార్ వాళ్ళ లోపల వెళ్తే వీళ్ళు డ్రైవర్లు అందరు కూర్చొని పేకాట ఆడతాడు మేడం. తాగుతాడు. అతను ఇంకా అమ్మాయి కూడా ఉంది, ఒక అమ్మాయి అనేసి. ఆ అమ్మాయి మీద ఇష్టం తనే చెప్పాను నాతో. అప్పుడు నువ్వేమన్నావు? నేనేమనలేదు, ఊరుకో, ఎందుకు మనకెందుకు, పిల్లలు ఉన్నారు, మనం మంచిగా ఉండాలని చెప్పాను నేను. అతనికి అలా ఇష్టం అన్నట్టు. డబ్బులు, బంగారము అన్ని అతని దగ్గరే పెట్టుకుంటాడు ఎప్పుడు. మా పాప 5 months కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలది పెళ్ళి అయింది. అప్పుడు డబ్బులు మేము కొన్ని ఇచ్చేది ఉంటే ఇవ్వలేదు. అయితే నీ బంగారము అన్ని అమ్మేసుకున్నామని చెప్పాడు అతను. సరే అమ్మేసుకున్నావు అంటే నా దగ్గర ఉండాలి కదా బంగారము, నీ దగ్గర ఉంది, పెట్టుకునేది నువ్వా నేనా అంటే, వాళ్ళ అమ్మ ఏం చెప్పి బంగారం పెట్టుకునేది నువ్వా అని నేనంటే, వాళ్ళ అమ్మ ఏమో నువ్వు ఆడేవాడు వారా, పుస్తమట్టలు నేను పెట్టుకోమంటుంది అని వాళ్ళ అమ్మ అనగానే అతని చేతిలో సెల్ ఉంటే ఇసిరి కొట్టాడు నా పైకి. చేతిలో ఏది ఉంటే అది ఇసిరి కొట్టేస్తాడు. ఎక్కడ తగిలి తలకి గాయమై మొత్తం రక్తం గారింది. ఎవరు చూడలేదు, అసలు ఏం మాట్లాడలేదు. తోటికోళ్ళు అనేసి మా పక్కన ఉంటుంది, ఆవిడ వచ్చి చూసింది. సరే అప్పుడు మాట్లాడలేదంటే మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ మా అత్తయ్య తిట్టడం స్టార్ట్ చేసేసింది. నీ బంగారం ఎవరికి కావాలి, అది ఇది ఏంటి అనేసి చాలా తిట్టేసింది. ఆమె 10 అన్నా సరే ఒకటి అనకూడదు. అన్నాను అనుకో అతను నన్ను కొడతాడు, చెప్తాడు మా అమ్మ ఏదంటే అది పడు అనేసి. నేను ఒక్క మాట అన్నాను అనుకో అక్కడ గొడవ అయిపోతుంది, తిట్టేస్తాడు, కొట్టేస్తాడు మేడం. అక్కడ
ఇంకా నేను ఏమనుకున్నా సరే మళ్ళీ నేను ఇప్పుడు ఏమన్నా అనుకో కొడతాడు, అలా గొడవలు అవుతాయి. అప్పుడు ఒకసారి గొడవ అయింది, కొట్టాడు కాబట్టి మళ్ళీ కొడతాడు అనేసి అప్పుడు నేను వచ్చేసాను మా అమ్మ వాళ్ళ ఇంటికి 5 months కడుపులో ఉన్నప్పుడు. ఇప్పుడు 6 నెలలకు 6 ఏళ్ల సంసారంలో మీరిద్దరు కలిసి ఉంది 3 ఏళ్ళు మాత్రమే అయితే, అంతేనా? అప్పుడు కూడా ఒక్కొక్క సంవత్సరం ఇక్కడే ఉన్నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. ఫస్ట్ ఈ పాప 5 నెలల కడుపప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే 3 నెలలు పాప అయ్యే వరకు అప్పుడే 8 months ఇక్కడే ఉండిపోయాను. అందులో కూడా 3 సంవత్సరాలు. అంటే ఈ అబ్బాయికి మీరు ఇచ్చి పెళ్లి చేసే ముందు అతను ఎలాంటి వాడు, క్యారెక్టర్ ఏంటని మీరేం కనుక్కోలేదా? అనుకోలే అమ్మ. వాళ్ళ బావని ఎలా తెలుసు మరి? అబ్బాయి ఆటో తోలుతాడు ఈయనే, మా ఆయనే. ఆటో తోలితే వాళ్ళ బావ కూడా ఆటో తోలుతాడు. ఆటో తోలితే ఇక్కడ అడ్డల మీద కూర్చుంటారు కదా, పరిచయం అయ్యండి. ఇట్లా మా బామ్మారిది ఉన్నాడు, పెళ్లికి నీకు 2 కూతుర్లు ఉన్నారని తెలిసింది, ఒక కూతుర్ని మాకు ఇయ్యరా అంటే, ఇంకొక ఈమె కంటే చిన్న ఆమె ఇంకొక ఆమె ఉన్నది, 2 బిడ్డలు. అయితే ఒక ఆమె ఉన్నది ఇప్పుడు పెళ్లికి చేస్తా, 10 పాస్ అయిపోయింది, ఆమె పెళ్లి చేస్తా అని అన్నాడు ఈయన. అయితే ఇంటికి వచ్చి చెప్పిండు, ఇట్లా వాళ్ళది చాగల్లట, వాళ్ళ బావ దగ్గరనే ఉంటాడట, కార్ డ్రైవింగ్ చేస్తాడు అబ్బాయి, అక్క బావ దగ్గర ఉంటాడట, తల్లిదండ్రులు ఉంటాడట అని నాకు చెప్పిండు. ఆ ఊరు దిక్కు మనకు తెలియదు, వద్దు మన ఊరు దిక్కు మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుందామని నేను ఈయనతోటి ఇద్దరం గొడవ ఫస్ట్నే అయింది. మనకు తెలియని ఊరు, అక్కడ మనకు పరిచయం లేరు, చుట్టాలు కూడా గారు మనకు తెలియదు అని నేను అన్నా. అంటే ఏం కాదు, మనకి ఎవరైతే మంచిగా చదువుకుంటే చాలు, ఎలాంటి అలవాట్లు లేవట, అలా బావ చెప్పిండు, మంచి ఆయనేనట, ఇద్దామని అన్నాడు. ఇక అక్క బావ వచ్చిర్రు, వాళ్ళ అమ్మకు జర నడవడం రాదు, వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ అక్క వాళ్ళ బావ వచ్చిర్రు చూడడానికి. చూసుకున్నారు, నాకు చూడంగానే అమ్మాయి ఓకే అన్నాడు ఈమెను చూసి. ఇక ఓకే అనగానే మళ్ళీ పోయి వాళ్ళ నాన్నని ఇట్లా తోలుకొని వచ్చి కట్నం మాట్లాడుకున్నారు. ఇక 50,000 బంగారం పెట్టినాం, 50,000 నెట్టిచ్చినాం. ఈమెకు ఆ 50,000 3 తులాల పావులెత్తు నక్లెస్ చేయించినాం, 2 వరుసల పుస్తకాలు తాడు చేయించినాం, మొత్తం ఈమెకు 8 తులాల బంగారం పెట్టినాం. అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ అమ్మాయికి ఏమైనా ఇవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు ఆ అమ్మాయి పేరులోనే పెట్టచ్చు కదా, ఎందుకు ఆ అబ్బాయికి ఇచ్చేసారు? నేను అమ్మాయికి ఏం రక్షణ ఉంటుంది రేపు ఏదైనా జరిగితే? అదే మాట అన్నా. అంటే అన్నాడు వీళ్ళ మామేమన్నాడు, అతను డిమాండ్ చేశాడా నాకే కావాలన్నాడు, బండి కొనుక్కుంటే ఇస్తారు ఎలాగైనా కట్నంలో, అంటే డబ్బు సగం ఇవ్వాలి సగం బంగారం పెట్టాలని అలాగే చేస్తారు అన్నారు. ఇచ్చినాక తర్వాత ఏం చేసిండు, నక్లెస్ తీసేసుకున్నాడు ఫస్ట్. అది అమ్మేశారు. ఏం చేసావంటే వాళ్ళకి అందరు ఇంటర్ గలీజ్ గా ఉంటది, ఏమైనా అంటే గలీజ్ గా మాట్లాడతాడు మేడం, అవి చెప్పొద్దు ఆ మాటలు. ఇక పూల పనులు అయినా 21,000 చేతిలో పోసినాం. ఆ కూలిపోయి నీళ్ళు నా చదివిపించుకున్నారు, 21,000 ఇచ్చి ఇక కథలే పెళ్లి 1,00,000 రూపాయలు పెట్టి పెళ్లి చేసినాం, 1,00,000 రూపాయలు చేతికి ఇచ్చినాం, 2 లక్షలు గంగలో కలిసిపోయినాయి, కష్టాలు పడుతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు ఏం కావాలి నీకు అది చెప్పు. మేమంటే ఇష్టం లేదు, అతనికి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో రాలేదు, ఆ చిన్న పాపని ఇప్పటి వరకు చూడలేదు, 2 సంవత్సరాలు అయిపోతుంది. మరి మావేంటో మాకిస్తే అన్న, పిల్లలు నాకు కూడా అవసరం లేదు, పిల్లలకు చదువులు కావాలి. ఇప్పుడు పెద్ద పాపకే చదువుకు స్కూల్లో అవుతున్నాయి, ఇప్పుడు చిన్న పాపని వేయాలి. నేను ఒక్కదాన్ని పని చేసుకొని, మా నాన్నగారు ఆరోగ్యం కూడా బాగలేదు, ఇప్పుడు నా గురించి టెన్షన్ పెట్టుకొని మా పిల్లల పేర్ల మీద మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బంతా బ్యాంక్లో పెట్టమని చెప్పండి. తను వస్తూ ఉంటే పోతూ ఉంటే కూడా ఒకవేళ ఒక 6 నెలలు చూసి నచ్చితే కూడా కలిసిద్దామని కూడా చెప్పట్లేదు నేను. కానీ ఇప్పుడు 6 monthsలో అవన్నీ ఇచ్చేస్తానని రాశాడు అతను కాగితాల్లో, పేపర్స్లో మేము ఇచ్చింది ప్రతిదీ. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు తను అసలు అదంతా. అదే అడగండి మరి తనని ఏమంటారు. తన మనసు మంచిగా మారిపోయి వస్తే నీకు కలిసిపోవాలనే ఉంది, అంతేగా? మంచిగా ఉంటే మంచిగా ఉండాలి కదా మేడం, మేము కూడా అంతే. నాకు పిల్లలు ఉన్నారు, కానీ పిల్లలు ఉన్నారు కదా, అంత తొందరగా నువ్వు ఉంటే ఉంటాం లేకపోతే లేదు అనుకోవటం కూడా మంచిది కాదేమో కదా కదా. సరే ఇప్పుడు అతను ఏమంటాడు, అతన్ని కూడా పిలిచాడు. ఇన్ని రోజులు చూసారు, ఇప్పుడు మా నాన్నగారు ఆరోగ్యం పరిస్థితి కూడా బాగలేదు మేడం, ఆటో నడిపే వాళ్ళు ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు మేడం. మా నాన్న వారి ఆరోగ్యమే బాగలేదు, మా నాన్ననే చూసుకోలేకపోతున్నాం, ఇంకా నన్ను ఎలా చూస్తాడు మేడం? ఉండమ్మా. ఇది కథ కాదు,